చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టికి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4:30 ప్రధాని మోడీని కలవనున్నారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. ఇక మోడీ భేటీ అనంతరం కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఆ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. దానితో పాటు తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని ఈ నెల 28న నాగ్పూర్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టికి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4:30 ప్రధాని మోడీని కలవనున్నారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. ఇక మోడీ భేటీ అనంతరం కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఆ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. దానితో పాటు తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని ఈ నెల 28న నాగ్పూర్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టికి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4:30 ప్రధాని మోడీని కలవనున్నారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. ఇక మోడీ భేటీ అనంతరం కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఆ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. దానితో పాటు తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని 28న నాగ్పూర్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ప్రధానంగా కీలకమైన రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో చర్చించబోతున్నారు. 20 అంశాలపై ఒక నోట్ని ప్రిపేర్ చేసి వాటికి సంబంధించి ప్రధానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ప్రధాని కలవబోతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని విధిగా కలవాల్సి ఉంటుంది. మరి ఆ రకంగానే ఆయన ఈరోజు కలుస్తున్నారు. మరి ఈ తెలంగాణ డెవలప్మెంట్కు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఖజానాని తుడిచేసింది. మరి ఖజానాలో ఏమీ లేదు, అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణని ఆదుకోవాలి ప్రధానమంత్రి అని చెప్పేసి రేవంత్ కోరబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4:30 ఆయన ప్రధానమంత్రితో భేటీ కాబోతున్నారు. మరి భేటీలో ప్రధానంగా చర్చించే అంశాలు చూసుకున్నట్టుగా అయితే స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలి తెలంగాణకి, అలాగే FRBM పరిమితి పెంచాలి, ఇక GSTకి సంబంధించి దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే మిషన్ భగీరథలో జరిగినటువంటి అవినీతి, మరి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై CBI దర్యాప్తు కూడా చేయించాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రిని కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాబట్టి దానికి సంబంధించి ప్రధానికి వివరించి ప్రధానమంత్రికి చెప్తారు. దీని మీద ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి కూడా సీఎం కోరుతారని చెప్పి సమాచారం అందుతోంది. ఇక తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఆర్థికపరమైన అంశాలు, రావాల్సిన నిధులు, పెండింగ్ నిధులు, వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలుస్తారు. ఒక జాబితాతో ఆయన ఢిల్లీ వస్తున్నారు. ఆ జాబితాలో క్లియర్గా ఉంది లోక్సభకు కంటెస్ట్ చేసే అభ్యర్థులు ఎవరు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మరి 17 మంది అభ్యర్థులకి సంబంధించిన జాబితా తీసుకొస్తున్నారు. ఈ జాబితాలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నలుగురు చొప్పున అభ్యర్థులు ప్రొబబుల్స్ని తీసుకొస్తున్నారు. ఆ నలుగురిలో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి సంబంధించిన ఆర్థికపరమైన పరిస్థితులు, దాంతోపాటు ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఉండబోతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో, వాళ్ళు ఏ రకంగా గెలుచుకు రాగలరు ఉన్న పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురు అభ్యర్థులు చొప్పున ఒక లిస్ట్ని తీసుకొచ్చారు. మరి ఈ లిస్ట్ని సబ్మిట్ చేస్తారు. మరి ఈ వాళ్ళలో హైకమాండ్ సెలెక్ట్ చేసి ఈ జాబితాను తయారు చేస్తుంది. మరి ఎన్నికలకు గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి జాప్యం లేకుండా ఈసారి లోక్సభ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను బరిలోకి దించి ఎక్కువ సీట్లు సంపాదించే విధంగా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కూడా కలిసి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మాట్లాడతారు. అలాగే జనవరి 2న ఆమెని తెలంగాణకి రావాలని కూడా ఇన్వైట్ చేయబోతున్నారు. మరి ఈ 6 గ్యారంటీల స్కీమ్పై కూడా ఆమె సమీక్ష సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెను తెలంగాణకి రావాలని చెప్పేసి కూడా కోరబోతున్నారు. ఇంకా ఈ ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన నాగపూర్ వెళ్తారు. నాగపూర్లోని కాంగ్రెస్ ఫౌండేషన్ డేకి సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ.